సో రైల్వే మిత్రులకు స్వాగతం అండి చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి. సో నేనైతే ఇప్పుడు చిత్తూరు ఎందుకు వచ్చాను మీకు అర్థమైపోయి ఉంటుంది. సో బేసిక్గా రైలు ఫ్యాన్స్ ఎవరికైనా సరే చిత్తూరు అనగానే వినపడే ఒకే ఒక పేరు మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈరోజు నేను ఆ ట్రైన్ని బ్లాక్ చేయడానికి అయితే వచ్చాను. సో నేనైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాను. సో మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉందన్నమాట. సో ఇదే మన ట్రైన్ అండ్ మన పవర్లోకి వచ్చేసి 39245 లాలా కూడా వ్యాప్సం అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:31 అయింది. సో మనోడికి యాక్చువల్ డిపాజిట్ వచ్చేసి 5:35కి. సో ఇంకా 4 minutes అనమాట. సో బేసిక్గా నేను ఇంకా ఎర్లీగా రావాలి. బేసిక్గా నేనైతే బెంగళూరు నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చాను అనమాట. కానీ శేషాద్రి ఈరోజు ఆల్మోస్ట్ 1.5 hour పైన లేట్ అయింది. సో అందుకని చెప్పి ఇక్కడ రావడానికి లేట్ అయింది. సో లేదంటే ముందే వచ్చేసి స్టేషన్ బయట అయితే కవర్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ స్టేషన్ బయటకి అయితే వెళ్ళా, కానీ బయట అయితే రీకన్స్ట్రక్షన్ అయితే బీభత్సంగా జరుగుతున్నాయి. సో అందుకని చెప్పి బయట ఏం రికార్డ్ చేయలేదు నేను. సో మీరు టైప్ చూసుకుంటే బిల్డింగ్ కడుతున్నాను కదా, సో చిత్తూరు కోసమే. సో వేరే లెవెల్లో ఉంటుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. సో ఇది వచ్చేసి మన జనరల్ కోచ్ అనమాట, మన వెంకటాద్రికి. సో ప్రస్తుతంగా కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఇక చిత్తూరు కాబట్టి అంత బీభత్సంగా క్రౌడ్ ఏం లేరు. కానీ ఒకసారి తిరుపతి వెళ్ళిన తర్వాత అయితే క్రౌడ్ బీభత్సంగా ఉంటారు. సో మనం వచ్చేసి ఈరోజు వెంకీలో ఎంట్రీ అయితే కొడుతున్నాం అనమాట, చిత్తూరు నుంచి కాచిగూడ వరకు. అండ్ మనం ఈరోజు జర్నీకి నేను రిజర్వేషన్ చెప్పిన క్లాస్ వచ్చేసి 3rd AC అనమాట. కోచ్ నెంబర్ B5 సీట్ నెంబర్ 39 సైడ్లో వరకు వేసాడు. సో బేసిక్గా నేను బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంది. తర్వాత RACలో పడింది నిన్నటి వరకు. సో ఇది కోచ్లో పరిస్థితి అయితే. సో కొత్త కోచ్లో ఉంది. సో సీట్స్ కూడా మీరు చూస్తుంటే సో కోచ్లన్నీ ఈ కలర్ ఫార్మేషన్లో అయితే ఉన్నాయి. బేసిక్గా ఏ 3rd AC కోచ్ నేను ఈ కలర్ ఫార్మేషన్లో చూడలేదు. సో చాలా కొత్త కోచ్లో ఉంది. సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 పక్కన ఉన్న వ్యూ అనమాట. సో బేసిక్గా మన చిత్తూరుకు వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మన ట్రైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3rd ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ వచ్చిన మన వెంకటాద్రిని ఇక్కడ నుంచి బేసిక్గా క్లీనింగ్ అది చేసి మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్ మీద ఉంచేస్తారు. ఇక్కడ నుంచి తిరిగి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది. మార్నింగ్ ఏదైతే లోకో వచ్చిందో సేమ్ అదే లోకో లింక్ని తిరిగి పంపించేస్తారనమాట. సో బేసిక్గా మన ట్రైన్ డిపార్చర్ టైం వచ్చేసి 5:35. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 5:38 అయింది. ఇంకా మన ట్రైన్ డిపార్ట్ అవ్వలేదు, ఎందుకంటే శేషాద్రి అనేది జస్ట్ ఒక 10 minutes ముందే వచ్చింది. వాడు ఇందాకే బయలుదేరాడు. సో వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకైతే క్లియరెన్స్ అవ్వచ్చు. ఇంకా ఇంకొంచెం డిలే కూడా అవ్వచ్చు, ఎందుకంటే పైగా సింగిల్ లైన్ సెక్షన్ కదా. సో ఆపోజిట్ వచ్చే క్రాసింగ్స్ కూడా ఉన్నాయి ట్రైన్కి. సో ఇంకా ఈ ట్రైన్ మీద మాట్లాడాల్సిన డీటెయిల్స్ చాలా ఉన్నాయండి. సో ఇంకా ముందుకు వెళ్ళాక ఇంకా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో మనోడికి చాలా పెద్ద కథే ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుందండి. మనోడు వచ్చేసి 5 minutes డిలేతో చిత్తూరు నుంచి అయితే డిపార్ట్ అవుతున్నాడు. సో మనమైతే ఇప్పుడు చిత్తూరు నుంచి డిపార్ట్ అయిపోయాం కదా. సో చిత్తూరు నుంచి డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది పాకాల జంక్షన్లో. సో ఇంకా మన కోచ్ ఇన్ఫర్మేషన్ గురించి చూసుకుంటే మన కోచ్ వచ్చేసి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది June 2024లో. సో లోపల మాత్రం చాలా బాగుంది, మెయింటెనెన్స్ మాత్రం అద్దరిపోయింది, అసలు చాలా నీట్గా ఉంది కోచ్ అయితే మాత్రం. సో ఆన్బోర్డ్ స్టాఫ్ అయితే ఆల్రెడీ పిల్లోస్ అంటే కావాల్సిన బెడ్రూమ్స్ అవి లోపల పెట్టేశారు. సో మన కోచ్ ఒకటి ఎలా ఉందా, మిగతా కోచ్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. సో మన కోచ్కే అనుకుంటా ఈ బంపర్ ఆఫర్, మిగతా కోచెస్ అని నార్మల్ కలర్స్లో అని మీరు చూసారు కదా. సో ఇది వచ్చేసి మన సీటు సైడ్లో ఎవరు బ్యాగ్ ఇక్కడ పడేసాను. మంచి వ్యూ ఉంది ఇక్కడ. సో గ్లాస్ కూడా బాగా క్లీన్ చేశారు ఇక్కడ. సో ఇందాక ట్రైన్ టైం అయిపోయిందన్న హడావుడిలో మన చిత్తూరు స్టేషన్ గురించి మాట్లాడుకోవడం పెద్ద టైం దొరకలేదు. సో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన చిత్తూరు అనేది చిత్తూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనమాట. అండ్ అలాగే మన చిత్తూరు స్టేషన్ కోడ్ వచ్చేసి CTO. సో మన చిత్తూరు స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి.
సో ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3. సో 3 అనేది ఇప్పుడు బేసిక్గా వెంకటాద్రికి ఆక్యుపై ఉంటుంది అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో వెంకటాద్రి వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా వాడుకుంటారు కానీ సో అది ఉన్నంత టైము వెంకటాద్రియే ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 3లో. సో మనం వచ్చేసి ఇప్పుడు ఈ పూతలపట్టు అనే స్టేషన్లో అయితే ఆగామండి, ఎందుకంటే మెయిన్ లైన్ మీద ఏదో ట్రైన్ వస్తున్నట్టు ఉంది. అండ్ అలాగే మన శేషాద్రి కూడా ఇప్పుడే పాకాలకి అరైవ్ అయిందనమాట. సో వాడైతే పాకాల డిపార్ట్ అవ్వాలి, అప్పుడు కానీ మనకు క్లియరెన్స్ రాకపోవచ్చు, ఆర్ ఎల్స్ ఆపోజిట్లో ఏదైనా ట్రైన్ రావచ్చు. సో ప్రస్తుతానికి ఈ టైంలో అయితే ఆపోజిట్లో ట్రైన్స్ అయితే ఏమి కనిపించలేదు నాకు. ఓన్లీ ఒక ట్రైన్ ఉంది, అది వచ్చేసి తిరుపతి కాట్పాడి మేము అది. సో అదే అనుకుంటున్నాను నేనైతే, చూద్దాం ఏ ట్రైన్ వస్తుందో. ఆర్ ఎల్స్ మన శేషాద్రి గురించి ఆగాడు. సో ఈ పూతలపట్టు అనే స్టేషన్ నుంచి పాకాల జంక్షన్ వచ్చేసి అరౌండ్ ఒక 15 to 16 కిలోమీటర్స్ ఉంటుందండి. సో మనమైతే ఇక్కడ పూతలపట్టులో లూప్ అయ్యాం కదా. సో బేసిక్గా నేను వచ్చేసి ఈ తిరుపతి కాట్పాడి మేమేమో అనుకున్నాను, కానీ ఇది వచ్చేసి అనమాట కాచిగూడ మాత్రం ఈ వీక్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది. సో వీడు వచ్చేసి మన తిరుపతి నుంచి రాడు, బేసిక్గా పాకాల వచ్చి పాకాల నుంచి రివర్సల్ చేసుకుని వెళ్తారనమాట. సో వాడి కోసం అని చెప్పి మనల్ని ఈ పూతలపట్టు స్టేషన్లో లాస్ట్ ఒక 10 minutesగా అయితే ఇక్కడ ఆపేశారు. సో బేసిక్గా మన ఇండియన్ రైల్వేస్ని మనమే క్లీన్గా ఉంచుకోవాలని చెప్పి సో నేను తీసుకొచ్చిన ఫుడ్ మిగిలిన డబ్బాలను అయితే నేను డస్ట్బిన్లో పాడేస్తున్నాను. సో బేసిక్గా మన రైల్వేస్ని మనమే క్లీన్గా ఉంచుకోవాలి. సో మదురై వీక్లీ సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోయిన కొంచెం సేపటికైతే మనకైతే ఈ పూతలపట్టు స్టేషన్ నుంచి క్లియరెన్స్ ఇచ్చి పంపిస్తున్నారనమాట. సో బేసిక్గా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ మన పాకాల్లోనే ఉంటుంది. సో బేసిక్ మధ్యలో ఏ స్టేషన్స్ అయితే లేవు. సో ఇక్కడ నుంచి ఒక 16 kilometers ఉంటుంది. సో మనమైతే డైరెక్ట్గా పాకాలలో కలుసుకుందాం. సో అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం మన ట్రైన్ గురించి. ఇంకా ఈ సీట్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉందండి, నార్మల్ థర్డ్ ఏసీ కోచ్ కన్నాను. అలాగే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. సో బేసిక్ ఇందాకే ఓబీహెచ్ స్టాఫ్ అయితే వచ్చారు. సో వాళ్ళు వచ్చేసి ఏమన్నా ఇష్యూ ఉంటే మాత్రం అక్కడ నెంబర్ కాల్ చేయమన్నారు. అంటే డైరెక్ట్గా రైలు మద్దతు యాప్లో కంప్లైంట్ రైజ్ చేద్దాం. బేసిక్గా ఏం జరుగుతుందంటే మన రైలు మద్దతు యాప్లో కంప్లైంట్ రైజ్ చేస్తే అది వచ్చేసి డైరెక్ట్గా వీళ్ళు యాక్చువల్గా ఈ ఓబీహెచ్ స్టాఫ్ అనే వాళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ అనమాట. సో వాళ్ళకి కాంట్రాక్ట్ అంటూ ఉంటుంది, వాళ్ళ కింద పనిచేస్తారు. రైలు మద్దతు నుంచి డైరెక్ట్గా కంప్లైంట్ వస్తే వాళ్ళకి ఒక నెగిటివ్ మార్కింగ్ అన్నట్టు అది. సో ఇన్ని ఎక్కువ కంప్లైంట్స్ వస్తే మాత్రం వీళ్ళకి కాంట్రాక్ట్ లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పి వాళ్ళు ముందుగానే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఛార్జింగ్ సాకెట్స్ కానీ లైట్స్ కానీ పని చేయకపోతే సో అక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయమంటున్నారు. సో ఇందాకే వచ్చి చెప్పైతే వెళ్ళారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ ఓబీహెచ్ స్టాఫ్ ఏమీ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం మీరు అయితే రైజ్ చేయొచ్చు ఆ రిక్వెస్ట్ రైలు మద్దతులో. లేదంటే కొంచెం ఆలోచించండి రైజ్ చేసే ముందు. సో ఇది వచ్చేసి మన ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ అనమాట, చిత్తూరు దాటిన తర్వాత. సో పాకాలకు దగ్గరలో ఉన్నప్పుడు. సో బేసిక్గా మనకు వచ్చేసి చిత్తూరు నుంచి తిరుపతి వరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే ఉంటుంది. అండ్ మనోడికి 110 km/h స్పీడ్ రెస్ట్రిక్షన్ అనమాట ఈ రూట్లో. బట్ మనకి రేణిగుంట దాటిన తర్వాత అయితే మనకు 130 km/h సెక్షన్ అయితే ఉంటుంది. సో రేణిగుంట నుంచి గుత్తి వరకు 130 km/h సెక్షన్ అయితే ఉంది. సో మళ్ళీ అక్కడి నుంచి 110 km/h స్పీడ్ రెస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి ధర్మవరం నుంచి వచ్చే లైన్ అనమాట. సో బేసిక్గా ఈ లైన్ వల్లే మన పాకాల అనేది జంక్షన్ స్టేషన్ అయితే అయింది. సో ఒకసారి స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాయింట్ అయితే మాట్లాడుకుందాం ఈ ట్రైన్ గురించి, ఈ జంక్షన్ స్టేషన్ గురించి అనేది. సో చిత్తూరు నుంచి 30 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే 32 నిమిషాలు లేట్గా ఈ పాకాల జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 minutes. సో మన ట్రైన్ వచ్చి ఆల్రెడీ 2 minutes అయిపోయింది. మనకు ఆల్రెడీ క్లియరెన్స్ సిగ్నల్ ఇస్తారు బయలుదేరిపోవడానికి. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం. ట్రైన్ ఎక్కేసి ఈ స్టేషన్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఈ పాకాల అనేది ఒక జంక్షన్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ ధర్మవరం లైన్ అయితే డివైడ్ అవుతుంది. సో బేసిక్గా ఈ పాకాల అనేది మన వెంకటాద్రికి ఎందుకు ఇంపార్టెంట్ అనే పాయింట్కి వస్తే, బేసిక్గా మన ట్రైన్ స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ అనమాట. అంటే 1975లో ఇనాగ్రేషన్ టైంలో సో మన ట్రైన్ అనేది సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్యలో తిరిగేది అనమాట. సో ఆ టైంలో మన ట్రైన్ వచ్చే రూట్ వచ్చేసి గుంతకల్లు ధర్మవరం మీదుగా వచ్చి ఇలాగా కదిరి మదనపల్లి రోడ్డు మీదకి వచ్చి ఇలా పాకాల నుంచి తిరుపతి వెళ్ళేది. సో అప్పుడు వచ్చే రూట్లో ఇప్పుడున్న రూట్లో కూడా కామన్గా ఉన్న పాయింట్ వచ్చేసి మన పాకాల అనమాట.
సో పాకాల దాటిన తర్వాత మంచి ఊపిలో ఉంటున్నాడు. పాకాల డిపార్ట్ అవ్వగానే మంచి స్పీడ్ అందుకున్నాడు. సో బేసిక్గా ఇది 110 సెక్షన్ అవ్వడం వల్ల సో 110లోనే కొట్టగలడు మ్యాక్సిమం తిరుపతి వరకు. సో ఆ తర్వాత రేణు కూడా తర్వాత అది చూసుకుందాం మనోడు 130 కొడతాడా లేదనేది. సో ప్రస్తుతానికి ఇది మనోడి పరిస్థితి. సో మనోడు అయితే 100-110 రేంజ్లో కొడుతున్నాడు. సో వాళ్ళ మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ కూడా 110 కదా. సో ఇది వచ్చేసి పాకాల నుంచి తిరుపతి మధ్యలో అనమాట. సో మనోడు పాకాల డిపార్ట్ అయ్యాక డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది తిరుపతిలోనే. సో ఒక 40 కిలోమీటర్స్ అది. సో మనం ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తాం. ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది. సో చూద్దాం తిరుపతి ఏ టైంకి వెళ్తాం అనేది. సో ఇది మన థర్డ్ ఏసీ కోచ్ పరిస్థితి అయితే పాకాల తర్వాత. సో బేసిక్గా ఆక్యుపెన్సీ అయితే చాలా తక్కువ ఉందండి పాకాల దగ్గర కూడా. సో చిత్తూరు పాకాల మధ్యలో అయితే బోర్డింగ్ చాలా తక్కువ ఉంది మన కోచ్లో. కానీ తిరుపతి వచ్చేసరికి మన కోచ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. సో ఈ ట్రైన్కి వచ్చేసి మ్యాక్సిమం అయితే టికెట్లు అనేవి తిరుపతి నుంచి తెగుతాయి అనమాట. సో తిరుపతి టు కాచిగూడ మధ్యలో అయితే సో ఈ చిత్తూరు టు తిరుపతి మధ్యలో అయితే ఆల్మోస్ట్ సోగానే ఉంది. అండ్ అలాగే ఇది చూసుకుంటే మన థర్డ్ ఏసీ కోచ్ ప్రొఫైల్ అనమాట. మన బీఫ్ ఇది. సో బేసిక్గా ఈ కోచ్ ఒకటి ఇలా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మన వాళ్ళు ప్రతి సీట్కి అయితే ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. సో అదేమో అప్పర్ అండ్ మిడిల్ వాళ్ళకి. సో లోయర్ వాళ్ళకి అయితే కిందకు ఉంది. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్ గురించి చూసుకుంటే అప్పర్ బర్త్ వాళ్ళకి ఉంది అండ్ సైడ్ అప్పర్ కూడా ఉంది. సో ఇటు సైడ్ లోవర్ అండ్ మిడిల్ వాళ్ళకి అయితే సో దాని కింద అయితే ఉన్నాయి 4. సో అక్కడైతే మీరు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. బట్ సైడ్లో వరకు అయితే అలాంటిది ఏం లేదు. సో ఇప్పుడైతే మనం ఈ చంద్రగిరి స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం అనమాట. సో మ్యాక్సిమం స్పీడ్లో అయితే స్కిప్ చేయట్లేదు. సో లాస్ట్ మినిట్ క్లియర్స్ అయితే దొరికింది. సో ఇప్పుడే కొంచెం యాక్సిలరేట్ అవుతున్నాడు. సో మనం చంద్రగిరి వచ్చామంటే ఆల్మోస్ట్ తిరుపతికి రీచ్ అయిపోయినట్టే. సో ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 7-8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరుపతి అనేది. సో మనం డైరెక్ట్గా తిరుపతిలో కలుసుకుందాం. సో ఇక్కడ తిరుపతిలో దీని గురించి చాలా డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవాలి. సో మనం వచ్చేసి తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. సో అక్కడ సరిగ్గా కనిపిస్తుందో లేదో బేసిక్గా జూమ్ చేయడం వల్ల క్లారిటీ అయితే పోతుంది. సో మనకైతే గోవిందనామాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తే. సో ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా పైన. సో అవి గోవిందనామాలు అనమాట. సో కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతుంది నైట్ అవడం వల్ల. సో ఇది వచ్చేసి తిరుపతి వెస్ట్ స్టేషన్ అనమాట. సో బేసిక్గా స్టేషన్గా కన్సిడర్ చేయక్కర్లేదు. సో చిన్న చిన్న లోకల్ ట్రైన్స్ అయితే ఆగుతాయి అనమాట ఇక్కడ. చాలా పెద్ద ప్లాట్ఫామ్ కూడా కాదు, చాలా చిన్న ప్లాట్ఫామ్. సో మీరు చూసుకుంటే అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో స్టేషన్లో పవర్ కూడా లేదు. అసలు ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారో తెలియదు ఈ స్టేషన్ని. సో సోర్స్ నుంచి 71 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడి సెకండ్ అఫీషియల్ స్టాప్ అండ్ మాజీ గమ్యస్థానం అయిన తిరుపతి చేరుకున్నాడండి. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 30 మినిట్స్ లేట్గా వచ్చాడు. సో అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 5 మినిట్స్ అనమాట. సో లేట్గా వచ్చాడు కాబట్టి తొందరగా తీసేయచ్చు. అండ్ ఇక్కడ బోర్డింగ్ మాత్రం బీభత్సంగా జరిగింది తిరుపతిలో. సో ప్రతి కోచ్ ఫుల్ అయిపోయింది అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ట్రైన్ అరైవ్ అవుతున్నప్పుడు ఎలా ఉన్నారని జనం. అండ్ అలాగే ఈ ట్రైన్ మీద కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో బేసిక్గా మన ట్రైన్ వచ్చేసి May 20, 1975 అయితే ఇనాగ్రేట్ చేశారండి. సో ఇనాగ్రేషన్ టైంలో మనది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య తిరిగేది. సో అది వచ్చేసి మహబూబ్ నగర్, గుంతకల్లు, ఈ ధర్మవరం మీదుగా వచ్చి ఇలా పాకాల నుంచి ఇటు తిరిగేది అనమాట. సో ఆ తర్వాత ఈ ట్రైన్ రూట్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో ఆ చేంజెస్ అనేవి మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాం. సో బేసిక్గా చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో ఈ ట్రైన్ వచ్చి మార్పులు చేర్పుల్లో ఇప్పుడు మన ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన ట్రైన్కి వచ్చేసి 4 జనరల్ కోచ్లు అయితే ఉంటాయి. అండ్ అలాగే 5 థర్డ్ ఏసీ, 3 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్, 7 స్లీపర్ కోచ్లు, ఒక SLR, ఒక ఎండ్ ఆఫ్ జనరేటర్ కార్ అయితే ఉంటుంది. సో టోటల్గా 22 కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో మనోడైతే P7 అయితే లీడ్ చేస్తుంది ప్రస్తుతానికి. లాలా కూడా P7. సో మనమైతే ఇప్పటివరకు 110 సెక్షన్లో ఉన్నాం తిరుపతి వరకు. సో రేణుగుంట వరకు కూడా 110 సెక్షనే. సో రేణుగుంట దాటిన తర్వాత మనకు 130 సెక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో అక్కడైతే 130 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్లాట్ మనకి బాగానే ఉంటుంది, క్లియర్ అని లేదు. సో మనోడికి అయితే స్లాట్లో ఒక 1 అవర్ గ్యాప్లో మాత్రం ట్రైన్స్ అయితే ఉంటాయి. సో ఆ ట్రైన్ అంత గ్యాప్ ఉంది కాబట్టి సో 130 కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే చూద్దాం.
మన దగ్గర కొడతాడా లేదనేది. సో కోచ్ పరిస్థితి మాత్రం బీభత్సంగా ఉందండి లోపల. సో జనాలు ఇంకా సర్దుకుంటున్నారు. సో అందుకని చెప్పి నేను ఇంకా బయట తిరుగుతున్నాను. సో మన ట్రైన్కి డిపాజిట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు కానీ ఇంకా క్లియరెన్స్ అయితే ఇవ్వలేదండి. సో ఈలోపు మన ట్రైన్ జరిగిన మార్పులు చేర్పులు అనేవి వాటి గురించి మాట్లాడుకుందాం. అమ్మ ఏం కర్మరా బాబు. సో దీని గురించి మాట్లాడుకుందాం కానీ ఈ లోపలనే క్లియరెన్స్ చేశాడు. సో మనం ట్రైన్ ఎక్కేద్దాం. సో నెక్స్ట్ స్టేషన్లో మాట్లాడుకుందాం అండి దీని గురించి. సో మనమైతే ఇప్పుడు 45 minutes ఢిల్లీతో తిరుపతి నుంచి అయితే డిపార్ట్ అవుతున్నామండి. సో మనం తిరుపతి డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్గా ఉండబోతుంది రేణిగుంటలో అనమాట. సో ఒక 10 kilometers అయితే ఉంటుంది. సో అక్కడ కలుసుకుందాం. సో చిత్తూరు నుంచి 80 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు రేణిగుంట స్టేషన్కి చేరుకున్నామండి. సో మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే ఒక 38 minutes లేట్ అయితే వచ్చాడు. సో మనోడు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాడు. సో మనకైతే ఇక్కడి నుంచి 130 section అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో మనమైతే ఇక్కడి నుంచి డైవర్షన్ తీసుకుని towards కోడూరు కడప రూట్లోకి అయితే వెళ్తాం. సో బేసిక్గా ఇక్కడి నుంచి మనం చెన్నై ముంబై మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో అందుకని ఇదంతా కంప్లీట్ 130 section గుత్తి వరకు. సో బేసిక్గా మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 minutes అనమాట ఈ రేణిగుంట జంక్షన్లో. అండ్ అలాగే ఈ ప్లాట్ఫామ్ 1 పక్కన ఒక మెయింటెనెన్స్ ట్రాక్ ఒకటి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే గోల్కొండ ఎక్స్ప్రెస్ భాగ్యం ఎక్స్ప్రెస్ సంబంధించిన రేక్ అయితే ఇక్కడ ఉంది. సో ఎందుకనేది ఇక్కడ తెలియదు. సో ఒక రేక్ కాదు, ఒక సింగిల్ కోచ్ అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ ఒకటి ఉంది. సో ఈలోపు మనం ఇందాక మాట్లాడుకున్న ఈ ట్రైన్కి సంబంధించిన మార్పుల చేర్పుల గురించి అయితే కొంచెం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12798 అనమాట. చిత్తూరు నుంచి కాచిగూడ వరకు వెళ్ళే వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ వచ్చేసి టోటల్ 709 kilometers అయితే కవర్ చేస్తుంది. అండ్ మనకి వచ్చేసి 19 intermediate halts అయితే ఉన్నాయి. సో మనకైతే రేణిగుంట నుంచి క్లియరెన్స్ ఇచ్చేసారు. సో మనమైతే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ కూడా కుదరలేదు. సో మనం నెక్స్ట్ స్టాప్లో మాట్లాడుకుందాం ఆ మార్పులు చేర్పులు ఏంటనేది. సో మనమైతే ఎగ్జాక్ట్ 2 minutes హాల్ట్ తర్వాత రేణిగుంట నుంచి డిపార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ చెన్నై ముంబై మెయిన్ లైన్లోకి ఎంటర్ అయ్యామో సో హ్యాండ్లింగ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. సో మనం వచ్చేసి ప్రస్తుతం ఉన్నది గుంతకల్ డివిజన్. సో గుంతకల్ డివిజన్ అనేది ట్రైన్స్ ఎలా హ్యాండిల్ చేస్తుందని మీకు తెలుసు. సో ఇప్పుడు ఎలా రన్ ఉంటుంది అనేది చూద్దాం. సో మన బండి అయితే ఇప్పుడు towards కడప రూట్లోకి అయితే డైవర్షన్ తీసేసుకుంది. సో నేనైతే ఈ రూట్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నానండి. సో బేసిక్గా నాకు కొంత డీటెయిల్స్ అనేవి తెలియదు ఇటువైపు. సో నేనైతే మ్యాక్సిమం డీటెయిల్స్ అనేవి చూసి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనమైతే ఇప్పుడు కోడూరు స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మనమైతే ఇక్కడికి 45 minutes డిలేలో ఉన్నాం. అండ్ మనం సోర్స్ నుంచి ఇక్కడికి 122 kilometers అయితే కవర్ చేసాం. సో మనకు వచ్చేసి ఇక్కడ స్టాప్ 1 minute ఉండబోతుంది. సో ఇక్కడ నుంచి డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి రాజంపేట. అదొక 36 kilometers అయితే ఉంటుంది అనమాట. సో మనమైతే ఇక్కడ ఈ ట్రైన్ ఆ మార్పు చేరులు మాట్లాడుకోలేము. అసలు 1 minute స్టాప్ అయిన ట్రైన్ వచ్చి ఆగి వెళ్ళే టైమే ఉండదు. అసలు ఇలా రావడం అలా వెళ్ళటమే ఉంటుంది. సో ఇలా వచ్చాడు లేదా అప్పుడు క్లియరెన్స్ చేసి పంపేస్తున్నారు. సో ఇది ఈ పరిస్థితి కదా.
సో 156 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు రాజంపేట స్టేషన్ చేరుకున్నామండి. సో మనమైతే ఇక్కడికి అరౌండ్ 50 మినిట్స్ డిలే అయితే వచ్చాం. అండ్ మనం ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. సో ఇక్కడ మనం రాజంపేటలో డిపార్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టాప్ వచ్చిపోతుంది కడపలో. సో అదొక 51 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ ఉంది కాబట్టి కొంచెం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం దీన్ని జరిగిన చేంజెస్ గురించి. సో బేసిక్గా మనం ట్రైన్ 1975లో లాంచ్ చేశారని చెప్పాను కదా. సో 1975 లాంచ్ చేసినప్పుడు మన ఈ సెక్షన్ అంతా నారో మీటర్ గేజ్ సెక్షన్ అనమాట. సో మీటర్ గేజ్ ట్రైన్ కింద నడిచేది. సో అప్పట్లో లాంచ్ చేసినప్పుడు ఇది తిరుపతి నుంచి సికింద్రాబాద్ నుంచి తిరుపతి నుంచి తిరిగేది. సో బేసిక్గా హైదరాబాద్ నుంచి తిరుపతికి స్టార్ట్ చేసిన ఫస్ట్ ట్రైన్ అనమాట మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సో ఆ తర్వాత 1993లో మనకైతే సికింద్రాబాద్ మహబూబ్ నగర్ సెక్షన్ అయితే బ్రాడ్ గేజ్కి అప్గ్రేడ్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో మన మీటర్ గేజ్ కాబట్టి మనం ట్రైన్ని మహబూబ్ నగర్ వరకు క్యాన్సిల్ చేసి మహబూబ్ నగర్ టు తిరుపతి నడిపేవారు అనమాట. సో ఈ మహబూబ్ నగర్ వరకు అయితే ఒక స్పెషల్ ట్రైన్ తిరిగేది. సో ఆ స్పెషల్ ట్రైన్ అది మహబూబ్ నగర్ వచ్చి మహబూబ్ నగర్ నుంచి ప్యాసింజర్స్ అనేవాళ్ళు మన వెంకటాద్రి ఎక్కి తిరుపతికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇంకొన్ని రోజులకి మహబూబ్ నగర్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మహబూబ్ నగర్ టు గుంతకల్ని బ్రాడ్గేజ్ చేయడానికి మళ్ళీ ఇండియన్ రైల్వేస్ ఒక కంకరం కట్టుకుంది. అప్పుడు ఏం చేశారంటే మన ట్రైన్ని మహబూబ్ నగర్ నుంచి వరకు తిరిగేదాన్ని తీసుకొచ్చి సో గుంతకల్లో ఎండ్ చేసేసేవారు. సో అప్పుడు మన ట్రైన్ గుంతకల్ నుంచి తిరుపతి వరకు తిరిగేదన్నమాట. సో ఈ బ్రాడ్ గేజ్ సెక్షనింగ్ అయిపోయింది. సో మన ఇంకా మీటర్ గేజ్ అనేది తిరుగుతుంది అనుకున్న టైంలో 2003లో అనమాట అరౌండ్ ఆ టైంలో మన కాట్పాడి తిరుపతి ఏదైతే సెక్షన్ అయితే ఉందో దాన్ని కూడా బ్రాడ్ గేజ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ స్టార్ట్ చేశారు వర్క్. సో ఈ స్టార్ట్ చేశారంటే ఇంకా మన ట్రైన్ మీటర్ గేజ్ తిరగడానికి లేదు కాబట్టి మన ట్రైన్ కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసారనమాట. సో వన్స్ ఈ క్యాన్సిల్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మన ట్రైన్ వచ్చేసి సో దాని నిర్దిష్టమైన రూట్లో కాకుండా వేరే రూట్లో నడపడం స్టార్ట్ చేశారు. అంటే ఎలా అంటే సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు వరకు మన ట్రైన్ ఇలా గుంతకల్లు ధర్మవరం మీదుగా తిరిగేది. ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్ని ఇలా కాకుండా సో గుత్తి వచ్చిన తర్వాత గుత్తి నుంచి టువర్డ్స్ ఈ కడప రూట్లోకి అయితే డైవర్ట్ చేసి కడప నుంచి రేణుగుంట మీదకి అయితే ఎప్పుడో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ అయితే కాచిగూడ నుంచి ఈ తిరుపతి మధ్యలో ఈ రూట్లో అయితే తిరుగుతుంది. సో దాన్ని తిరుపతి నుంచి చిత్తూరుకి అయితే ఎక్స్టెండ్ చేశారు తర్వాత. సో అప్పటి నుంచి ఇంకా డైలీ ట్రైన్ కింద తిరుగుతుంది అనమాట మనది కాచిగూడ నుంచి చిత్తూరు వరకు. సో మన ట్రైన్ వచ్చేసి ఒక ఓవర్ నైట్ ట్రైన్ అనమాట. సో ఈవినింగ్ బయలుదేరుతుంది. సో మార్నింగ్ కల్లా కాచిగూడ వెళ్ళిపోతుంది. సో రిటర్న్ జర్నీలో కూడా అంతే, నైట్ బయలుదేరుతుంది, మార్నింగ్ అరౌండ్ 8 ఆ టైం కల్లా తిరిగి చిత్తూరుకు వచ్చేస్తుంది. నేనేదో పెద్ద పోటుగల్లాగా చలిపెట్టదు అది ఇది సీమలాగా వెళ్తున్నాం అది అనుకుని స్వెటర్ తీసుకోకుండా వచ్చా. ఇక్కడ చూస్తుంటే చలేమో ఎర్రగేసేస్తుంది. డోర్ తీసి రికార్డ్ చేయలేకపోతున్నాను స్వామి, దారుణంగా ఉంది చలి మాత్రం. సో 207 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కడప స్టేషన్కి చేరుకున్నామండి. ఇక్కడ రావాల్సిన టైం కంటే మనోడు అరౌండ్ 47 మినిట్స్ లేట్గా వచ్చాడు. సో ఇంత 50 మినిట్స్ 3 మినిట్స్ అయితే ఇవాళ కవర్ చేసాడు. సో అండ్ మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. సో 2 మినిట్స్ తర్వాత మనం అయితే డిపార్ట్ అయిపోతాం. ఇక్కడ డిపార్ట్ అయితే మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది కమలాపురంలో. సో బేసిక్గా కమలాపురం గురించి ఒక విషయం మాట్లాడుకోవాలనుకుంటే మన తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది కదా. సో మన తిరుమల ఎక్స్ప్రెస్ అనేది కడపతో ఎండ్ అయిపోతుంది. బట్ దానికి మెయింటెనెన్స్ అనేది ఇక్కడ కడపలో చేయకుండా ఈ కమలాపురం స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడే చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ మన తిరుమల ఎక్స్ప్రెస్ని గుంతకల్ వరకు స్పెషల్ ట్రైన్ కింద పంపించి అక్కడ మెయింటెనెన్స్ చేసేలాగా ప్రస్తుతంగా సెట్ చేశారు. బట్ ఫ్యూచర్లో అది ఎలా మారుతుందో ఏంటో తెలీదు. సో మనకైతే ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ తర్వాత కడప నుంచి స్టార్టర్ అయితే వేసి పెట్టాడు. సో మనకైతే ఇంకా డిపార్ట్ అవ్వలేదు. మేబీ ఇంకొక 1 మినిట్ డిపార్ట్ అవ్వచ్చేమో. సో వెనకాల గార్డ్ అయితే అక్కడి నుంచి విజిల్ అవుతుంది. బేసిక్గా గార్డ్ కాదు,
సో ఆర్పిఎఫ్ వాళ్ళు అనమాట విజిల్ అయితే ఊతున్నారు. సో తొందరగా బోర్డు చేసేయండి అని చెప్పి. సో ఇప్పుడు మనం ఈ కడప స్టేషన్ గురించి మాట్లాడుకుంటే మన కడపకు వచ్చేసి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి హెచ్ఎక్స్ అనమాట. సో ఇప్పుడైతే దీనికి కేఏడిఏపిఏ కడప అని స్పెల్లింగ్ ఉండేది, కానీ సో ప్రీవియస్గా దీనికి కడపకి సియుడిడిఏపిఏహెచ్ అని చెప్పి సంథింగ్ ఏదో వియర్డ్ స్పెల్లింగ్ అయితే ఉండేది. సో సంథింగ్ ఇండియన్ రైల్వేస్ వారు పేరు పెట్టినప్పుడు సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాంగ్గా ట్రాన్స్లేట్ చేశారనమాట. సో అప్పట్లో అందుకని సియుడిడిఏపిఏహెచ్ అని ఉండేది. సో దాన్ని అయితే ఇప్పుడు కరెక్ట్ చేసి కేఏడిఏపిఏ కింద పెట్టారు. అండ్ ఇంకా ఈ ట్రైన్లో ఫుడ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా అంత ఎక్కువగా ఏం దొరకట్లేదు అని ఫుడ్. బేసిక్గా మన ట్రైన్ ప్యాంట్రీ కార్ లేకపోవడం వల్ల మొబైల్ ప్యాంట్రీ ఉంది. సో వెంటర్స్ వస్తున్నారు కానీ అంతేం బాగుండట్లేదు ఫుడ్. అండ్ అలాగే మధ్యలో మనకి స్టాప్స్ ఉన్నా కూడా అక్కడ పెద్దగా ఫుడ్ దొరకట్లేదు. సో ఇప్పుడు కడప వచ్చింది కాబట్టి కడపలో కొంచెం ఫుడ్ దొరుకుతుంది. ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకుంటాకైతే ఉండదు. సో బేసిక్గా మిగతా స్టేషన్లో అయితే మనకి ఫుడ్ అవైలబిలిటీ అంత ప్రాపర్గా లేదు. సో మీరు ఒకవేళ ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే అయితే ఖచ్చితంగా ఫుడ్ అయితే ముందే అరేంజ్ చేసుకోండి. సో మీరైతే బయట ఫుడ్ మీద ఆధారపడడానికి చూడకండి. సో మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మనకైతే స్టార్టర్ వేసాడు, మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం. సో మనమైతే కడప నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. బేసిక్గా మనకి ఈ సెక్షన్లో పెద్దగా క్రాసింగ్స్ అయితే ఏమి ఉండవని, ఎందుకంటే మనది ఇది అంతా పెద్ద బిజీ సెక్షన్ ఏం కాదు. సో బేసిక్గా వెళ్తే నైట్ టైం అనుకుంటే తిరుపతి నుంచి టువర్డ్స్ అటు వెళ్ళే రూట్లో ఉంటాయి ట్రైన్స్ అని మన ముందు వెనకాల ఉంటాయి. ఆపోజిట్ వచ్చే ట్రైన్స్ చాలా తక్కువ అనమాట. ఆపోజిట్లో మీరు ట్రైన్స్ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. సో అవన్నీ తిరుపతికి చెన్నైకి 20 ట్రైన్లు అవి. సో క్రాసింగ్ అవి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ. సో వన్స్ గుత్తికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ట్రై చేద్దాం అన్న క్రాసింగ్స్ మనకి ఏమైనా దొరుకుతాయేమో. మనకైతే ఇప్పటిదాకా ఒక క్రాసింగ్ కూడా దొరకలేదు. 2 దొరికినాయి కానీ మిస్ అయ్యాను నేను. సో నేనైతే ఇప్పుడు కమలాపురం అనే స్టేషన్ అయితే స్కిప్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ ఎర్రగుంటలో అయితే కలుసుకుందాం. సో ఎందుకో తెలీదు మనల్ని అయితే ఈ ఎర్రగుడిపాడు అనే స్టేషన్లో లూప్ లైన్ మీద స్కిప్ చేయిస్తున్నారు. బేసిక్గా మెయిన్ లైన్లోంచి డౌన్ లైన్ నుంచి క్రాస్ చేసి ఈ లూప్ లైన్లోకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి అయితే ఈ ప్లాట్ఫామ్ మీద స్కిప్ చేయిస్తున్నారు. బట్ మెయిన్ లైన్లో ప్రాబ్లం ఏంటో తెలీదు. సో మనల్ని ఈ లైన్లోకి తీసుకొచ్చి స్కిప్ చేయించడానికి. సో బేసిక్గా ఎర్రగుంటలో అనేది ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అంతే. సో ఎర్రగుంటలకి దగ్గరలో ఇది జరుగుతుంది మరి ఎందుకు. సో 246 కిలోమీటర్లు కవర్ చేసి 50 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే ఎర్రగొండ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకుందండి. సో మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. సో బేసిక్గా ఈ ఎర్రగొండ జంక్షన్ ఎందుకైందంటే సో ఇక్కడ నుంచి నంద్యాలకు వెళ్ళే లైన్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ పేర్లు ఏంటంటే చాలా పవర్ఫుల్గా అనిపిస్తున్నాయి నాకు, ఈ ఎర్రగుంట్ల, ఒంటిమిట్ట, తాడిపత్రి అవన్నీ. ఎందుకంటే మన టీఎఫ్ఐలు ఈ సీమలో ఉన్న ఈ ప్లేసెస్ అని చాలా పవర్ఫుల్ ప్లేసెస్ అన్నట్టు ఫ్యాక్షన్స్ అన్నట్టు చూపించారు. సో దానివల్ల మనకి ఏదో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఈ పేర్లు. సో ఆర్పిఎఫ్ అయితే విజిల్ తెస్తున్నారు. సో మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత మాట్లాడుకుందాం. సో మనకైతే క్లియరెన్స్ ఇంకా ఇవ్వలేదు ఎర్రగొండల నుంచి, చూద్దాం. సో మనం ఎర్రగొండలు డిపార్ట్ అయ్యాక మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతే ముద్దనూరులో. సో మేబీ అది ముద్దనూరు నేను కవర్ చేస్తే చేయొచ్చు, లేదంటే నేను డైరెక్ట్ తాడిపత్రిలో అయితే కెమెరా ఓపెన్ చేస్తాను. చూద్దాం ముద్దనూరు అని కుదురుతుందో లేదు, ఎందుకంటే ఆర్పిఎఫ్ ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసారు, ఫుల్గా ఉన్నారంట, చూడాలి. సో మనమైతే ఇప్పుడు ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత, బేసిక్గా షెడ్యూల్ అయితే 1 మినిటే, బట్ మనం 2.5 మినిట్స్ అయితే ఆగాం. సో దాని తర్వాత ఎర్రగుంటల జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం మనం ఇప్పుడు.
సో ప్రస్తుతానికి అదే ఏం కనిపించట్లేదు. బేసిక్గా టువర్డ్స్ నంద్యాల రూట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి డైవర్షన్ తీసుకుంది ఆల్రెడీ. సో మనమైతే టువర్డ్స్ గుత్తి సైడ్ అయితే వెళ్తున్నాం. సో మనమైతే ఇక్కడ నుంచి యాక్సిలరేట్ అవుతున్నాడు. చూద్దాం మనకు మళ్ళీ ఎక్కడ రికార్డ్ చేసే ఛాన్స్ దొరుకుతుందో. సో 363 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు గుత్తి జంక్షన్ స్టేషన్ అయితే చేరుకున్నామండి. సో మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే అప్రాక్సిమేట్లీ ఒక 23 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం. సో మనకి స్టాప్ వచ్చేసి ఉండబోతుంది 2 మినిట్స్ అనమాట. సో 2 మినిట్స్ తర్వాత మనం డిపార్ట్ అయిపోతాం. సో డిపార్ట్ అయ్యి మనం వచ్చేసి సో స్ట్రైట్గా టువర్డ్స్ డోన్ జంక్షన్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం గుంతకల్ జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. సో ఎర్రగొండల తర్వాత నేను ఏదో కొంచెం పడుకున్నాను. సో ఈ పడుకున్న టైంలో ఆర్పిఎఫ్లో ఉన్నారని చెప్పి ఇంత దగ్గరికి రాలేదనమాట. నేనే కొంచెం పడుకున్నా. సో ఈ పడుకున్న టైంలో మనం వచ్చేసి 2 స్టేషన్లు కీప్ చేసాం. ఒకటి వచ్చేసి ముద్దనూరు, ఇంకోటి వచ్చేసి తాడిపత్రి అనమాట. సో మనమైతే ఇప్పుడు గుత్తి జంక్షన్ డిపార్ట్ అయిపోయామన్నమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది డైరెక్ట్ డోన్ జంక్షన్లో. సో బేసిక్గా మన ట్రైన్కి ఈ గుత్తి అండ్ డోన్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్టేషన్స్. ఎందుకంటే మనకి 2 స్టేషన్లోనూ స్లాగ్ అనేది ఫ్లాట్ అయి ఉందన్నమాట. సో ఏదైతే డిలే ఉందో డిలే అనేది సో ఈ 2 స్టేషన్లోనూ కవర్ అవుతూ ఉంటుంది. సో ఇందాక మనం ప్రీవియస్గా ఎర్రగుంటలో దాటినప్పుడు 50 మినిట్స్ డిలే ఉంది కదా. సో 50 మినిట్స్ డిలేని 20 మినిట్స్ తీసుకొచ్చింది ఈ డిలే అనమాట, ఈ స్లాగ్ అనమాట. సో ఇక్కడ చాలా వరకు స్లాగ్ కవర్ అయింది. సో నెక్స్ట్ ఉన్న డిలే మాత్రం ఇప్పుడున్న మనకి 10-15 మినిట్స్ డిలే మొత్తం డోన్ దగ్గర కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:20 అవుతుందండి. సో మనమైతే ఒక 15 మినిట్స్ డిలేతో ఈ వనపర్తి రోడ్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. సో ఇక్కడికైతే మన ట్రైన్ ఒక 550 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది మహబూబ్ నగర్లో. సో మనకైతే 1 మినిట్ స్టాప్ తర్వాత ఈ వనపర్తి రోడ్ స్టేషన్ నుంచి డిపార్చర్ కూడా వేసేసారు. సో ఇలా దిగి మళ్ళీ అలా ఎక్కేసాను అంతే. సో నేనైతే డోన్ దాటిన తర్వాత పడుకున్నానండి. సో ఈ లోపల డోన్ కాదు, గుత్తి దాటిన తర్వాత పడుకున్నానండి. సో ఈ లోపల ఏం జరిగిందంటే మనమైతే డోన్కి ఆల్మోస్ట్ ఆన్ టైం రీచ్ అయ్యాం. సో మనం డోన్ క్రాస్ చేసి కర్నూలు గద్వాల్ జంక్షన్ని క్రాస్ చేసి ఇప్పుడైతే మనం వనపర్తి రోడ్ దగ్గర అయితే ఉన్నాం. సో మన ట్రైన్ ఇప్పుడే వనపర్తి రోడ్ నుంచి డిపార్ట్ అయింది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది మహబూబ్ నగర్లో. సో ఈ డోన్ నుంచి ఈ మహబూబ్ నగర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది సింగిల్ లైన్ సెక్షన్ అనమాట. సో 110 km/h రెస్ట్రిక్షన్ ఉన్న సెక్షన్. అండ్ నేను ట్రైన్ స్టార్టింగ్ కానీ చెక్ చేస్తున్నా. సో మనకైతే 110 దాటి కొట్టలేదు ఎక్కడ, 130 స్పీడ్ అనేది. అది మేబీ సెక్షన్ లిమిట్ ఏమన్నా పెట్టారేమో అని. బయట మాత్రం బీభత్సమైన చలిగా ఉందండి బాబు. అసలు డోర్ తీసి రికార్డ్ చేయలేకపోతున్నాను అసలు. పైగా స్వెటర్ కూడా తెచ్చుకోలేదు కదా, వణుకు వస్తుంది బయట డోర్ తీస్తుంటే. సో అందుకే ట్రైన్ ఆగినప్పుడే బయట దిగి అనేది రికార్డ్ చేస్తున్నా.
మనమైతే ఇక్కడ మన్యంకున్ అనే స్టేషన్లో మెయిన్ లైన్ మీద ఆపారు ఒక 2 మినిట్స్. సో బేసిక్గా జబల్పూర్ యశ్వంత్పూర్ కోసం ఇక్కడ ఏమైనా పెట్టాడేమో అనుకున్నా, కానీ మనల్ని అయితే మళ్ళీ ఇక్కడి నుంచి పంపించేస్తున్నాడు. సో బేసిక్గా ఈ జబల్పూర్ యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ అనేది ఆల్రెడీ మహబూబ్ నగర్ వచ్చింది, అక్కడ వెయిట్ చేస్తుంది. సో మనం అలాగే ఇక్కడి నుంచి డిపార్ట్ అయిపోయాం కాబట్టి సో వాడిని అయితే అక్కడే ఉంచుతాడు స్టేషన్లో, ఎందుకంటే సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి. సో మన మహబూబ్ నగర్ వెళ్ళిన తర్వాత వాడిని అయితే వదులుతారనమాట. సో ఇది వచ్చేసి మన్యంకున్ అనే స్టేషన్కి బోర్డు అనమాట. సో స్టేషన్ కూడా బాగుంది, చెట్లు అవి ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడే మహబూబ్ నగర్ స్టేషన్కి అరైవ్ అవుతున్నామండి. సో ఈలోపు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూసుకుంటే మహబూబ్ నగర్లో సో జబల్పూర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి ఈ మహబూబ్ నగర్కి 3:15కి అయితే వచ్చింది. అరౌండ్ 50 మినిట్స్ నుంచి మనోడైతే ఇక్కడ మహబూబ్ నగర్లోనే ఉన్నాడు. సో ఈ సింగిల్ లైన్ సెక్షన్ అవడం వల్ల మనకి వీడికైతే క్లియరెన్స్ ఇవ్వలేదు. సో అందుకని వీడు ఇక్కడే ఉన్నాడు. సో మన ట్రైన్ ఇప్పుడు వచ్చింది కదా, సో వీడైతే ఇప్పుడు డిపార్ట్ అవుతారు అనమాట. సో సోర్స్ నుంచి 603 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మహబూబ్ నగర్ స్టేషన్ అయితే చేరుకున్నామండి. సో ఇక్కడ మనం రావాల్సిన టైం కానీ 20 మినిట్స్ డిలేతో వచ్చాం. సో ఇక్కడ మన స్టాప్ వచ్చి ఉండబోతుంది 2 మినిట్స్. సో మనం ఇక్కడ డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది జడ్చర్లలో. సో మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అరైవ్ అయ్యాం. సో బేసిక్గా ఇక్కడ నుంచి అయితే మనకి డబల్ లైన్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి డోర్ నుంచి ఇక్కడికి ఏదైతే సింగిల్ లైన్ సెక్షన్ ఉందో అది ఇక్కడితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం డబల్ లైన్ సెక్షన్లో ఉంటాం. సో మనకట్టు ఇంకా క్రాసింగ్లో అడ్డం అంటే ఉండదు, వాటి కోసం ఆగడం అంటూ. ప్రస్తుతానికి మనకైతే ఇంకా క్లియరెన్స్ సిగ్నల్ అనేది ఇవ్వలేదు. 2 మినిట్స్ స్టాప్ కదా, సో మేబీ ఇంకొక 30 సెకండ్స్ 1 మినిట్లో అయితే క్లియరెన్స్ ఇచ్చేస్తారు. సో ఈలోపు మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం. అండ్ అలాగే మనకి ఆపోజిట్లో క్రాసింగ్ వచ్చే ట్రైన్స్ కూడా ఏం లేవు, ఓన్లీ ఒకే ఒక ట్రైన్ ఉంది. అది వచ్చేసి మన కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్ అనమాట. సో దాని క్రాసింగ్ రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాం. పాపం వీడు ఆల్మోస్ట్ 50 మినిట్స్ హాల్ట్ తర్వాత మహబూబ్ నగర్ నుంచి డిపార్ట్ అవుతున్నాడు. సో వీడు రావడమే ఇక్కడికి ఒక 40 మినిట్స్ డిలేతో వచ్చాడు, 50 మినిట్స్ ఉంచారనమాట ఇన్ని. సో మనకి బాగానే పెరిగింది బీభత్సంగా డిలే. కానీ ఇంకో థింగ్ ఏంటంటే వీడికి బీభత్సమైన లాగా ఉందన్నమాట నెక్స్ట్ కర్నూలు వాడు దాటిన తర్వాత. సో ఇప్పుడు ఏ డీల్ అయితే ఉందో మొత్తం అంతా కవర్ అయిపోతుంది. మనోడు ఎక్కడికి కర్నూలు దాటి డోనా స్టేజ్కి వెళ్ళేసరికి అండ్ అలాగే మనకైతే ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి డిపార్చర్ కూడా వేస్తారండి, డైరెక్ట్ గ్రీన్. సో పోరా ఇక్కడి నుంచి అని చెప్పి. సో మనమైతే ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి డిపార్ట్ అయిపోయాం.
సో 657 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు షాద్నగర్ స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం అరౌండ్ ఒక 25 మినిట్స్ అయితే లేట్గా వచ్చాం. సో మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాక మనం వచ్చేసి నెక్స్ట్ ఆగేది మన పెనాల్టీ మెల్ట్ హాట్ అయిన ఉందానగర్లో. సో అది ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చలి అయితే ఇరిగేసేస్తుందండి బాబు, అసలు ఉనికొచ్చేస్తుంది. ఇంకేమో పెద్ద పూటగల స్వెటర్ లేకుండా వచ్చాను, ఇప్పుడేమో దోలు తీరిపోతుంది. సో మనకైతే ఇప్పుడు ఈ షాద్నగర్ నుంచి డిపార్చర్ అయితే వేస్తారండి. మనమైతే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. అయ్యో ఎవర్రా మీరు ఇప్పుడు పరిగెడుతున్నారు ట్రైన్ బయలుదేరే టైంలో? సో 688 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన ట్రైన్ యొక్క పెనాల్టీ మెల్ట్ హాల్ట్ అయిన ఉందానగర్ అయితే చేరుకున్నామండి. సో మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే 20 మినిట్స్ డిలే అయితే వచ్చాడు. అండ్ ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 1 మినిట్. ఇంకా ఈ ఉందానగర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ ఉందానగర్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఒక 8 to 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఉందానగర్ నుంచి మన ఎంఎంటీఎస్ ట్రైన్స్ అయితే ఆరిజినేట్ అవుతాయి అనమాట. ప్రీవియస్గా ఫలక్నుమా ఉండేది. సో ఫలక్నుమా నుంచి దాని అయితే ఉందానగర్ షిఫ్ట్ చేశారు. సో ఈ స్టేషన్ అయితే కొంచెం ఎక్స్పాండ్ చేసి సో ప్రస్తుతానికి లోకల్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ స్టేషన్ అయిన కాచిగూడ వచ్చేసి ఒక అరౌండ్ 19 to 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో మనకైతే స్లాగ్ ఇంకా చాలా ఉంది. సో మనకి ఇంకా 1 అవర్ కాదు, ఒక 40 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఈలోపు మనకైతే స్టార్ట్ చేశారు. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం, ఇక్కడ డైరెక్ట్ డెస్టినేషన్లో కలుసుకుందాం.
సో ఫైనల్గా సోర్స్ నుంచి ఇక్కడ 9 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే కూడా మన డెస్టినేషన్ స్టేషన్ అయినా కాచిగూడ అయితే చేరుకున్నామండి. సో మనం ఇక్కడ రావాల్సిన టైం కానీ 20 minutes బిఫోర్ టైం వచ్చాడు. సో మన ట్రైన్ అనేది ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చిందనమాట. సో అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చూసుకుంటే ఇప్పుడే మన శ్రీకాకుళం కాచిగూడ అదే మన మైసూరు కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. అండ్ అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద మన ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో బేసిక్గా వాడైతే మన రైవల్ కోసం వెయిటింగ్ అనమాట. ఎందుకంటే మనం మెయిన్ లైన్ నుంచి ఇలా ప్లాట్ఫామ్ 5 మీదకి రావాలంటే సో క్రాస్ చేసుకుంటూ రావాలి. సో వాడికి అడ్డు వస్తుందని చెప్పి మన అయితే వాడికి క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపేశారు. సో మనల్ని అయితే ప్లాట్ఫామ్ మీద తీసుకొని పెట్టేశారు అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ గురించి దాని నీట్నెస్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ట్రైన్ అనేది చిత్తూరులో స్టార్ట్ అయినప్పుడు చాలా నీట్గా ఉందండి. దాన్ని చాలా బాగా క్లీన్ చేసి పెట్టారు. సో బేసిక్గా మన ఈ వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఒక ఐఎస్ఓ సర్టిఫైడ్ ట్రైన్ అనమాట. సో కరెంట్లీ కాదు, సో ప్రీవియస్గా మన వెంకటాద్రికి అయితే ఐఎస్ఓ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మనం ట్రైన్ రన్ వాటి టైమింగ్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ వచ్చేసి టోటల్ 709 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. తీసుకున్న టైం వచ్చి 12 hours 45 minutes అంట. ఎవరేజ్ స్పీడ్ వచ్చేసి 55 km/h అయితే ఉంది. సో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఎంత ఉండాలో అంత అదే రేంజ్లో ఉందన్నమాట. అండ్ అలాగే ట్రైన్ రన్ విషయం మాట్లాడుకుంటే ట్రైన్ ఏమి తోపు రన్ ఉన్న ట్రైన్ కాదు. సో బేసిక్గా దీనికి తోపు రన్ అవసరం లేదు. సో నీట్గా సింపుల్గా సటిల్గా వెళ్ళే ట్రైన్ అనమాట. సో బేసిక్గా మనకైతే 130 సెక్షన్ ఉన్నా కూడా మనల్ని 130 కొట్టలేదు. నేను కంటిన్యూస్గా ట్రాక్ చేసుకుంటూనే వచ్చాను కానీ ఎక్కడ 130 కొట్టలేదు. సో అయినా కూడా మనోడు షెడ్యూలింగ్ బాగుండడం వల్ల మనోడైతే కరెక్ట్ టైంకి వచ్చేసాడు, ఇంకా బిఫోర్ టైంకి వచ్చాడు. సో షెడ్యూలింగ్ బాగుంది, ట్రైన్ నీట్నెస్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. సో లోపల ఓబీహెచ్ స్టాఫ్ కూడా చాలా అన్నీ అడుగుతున్నారు అన్నమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేయండి, మేము రిజాల్వ్ చేస్తాం అన్నట్టు. సో ఆ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. సో అందుకే అనుకోండి ఈ ట్రైన్కి ఎంత డిమాండ్. సో బేసిక్గా ఈ తిరుపతి నుంచి హైదరాబాద్కి వచ్చే ట్రైన్లు చాలా ఉన్నాయి. సో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. సో తోపు ట్రైన్లు అనమాట, బేభత్సమైన స్పీడ్లో తిరిగే ట్రైన్లు ఉన్నాయి. సో అవి ఒక లెక్క అయితే ఇది ఒక లెక్క అనమాట. సో ఇది వచ్చే రూటు ఇంకా దీనికి ఉన్న స్టాపుల్ని చూసుకుంటే వాటితో కంపేర్ చేసుకుంటే సో ఇది తోపు ట్రైన్ అని చెప్పుకోకూడదు, చాలా మంచి ట్రైన్ అని చెప్పాలి. సో అండ్ ఇంకా మన బండికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని పేరు ఎలా వచ్చిందంటే సో మన తిరుపతిలో కొలువై ఉన్న 7 కొండల వెంకటేశ్వర స్వామి ఉన్న 7 కొండలకి 7 పేర్లు ఉంటాయన్నమాట. సో బేసిక్గా శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి అండ్ ఆయన కొలువు ఉన్న 7వ కొండ పేరు వెంకటాద్రి అనమాట. అండ్ హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చిన ఫస్ట్ ట్రైన్ అవ్వడం వల్ల ఆయన కొలువై ఉన్న 7వ కొండ పేరే మన ట్రైన్కి అయితే పెట్టారు. సో ఈ ట్రైన్కి చాలా హిస్టరీ ఉంది. సో ఆల్మోస్ట్ 50 years అనమాట. 50 years కంప్లీట్ చేసుకుంది. బేసిక్గా మేము మే జూన్లోనే సో ఈ ట్రైన్కి అయితే 50 years ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడే కాచిగూడ స్టేషన్లోనే. సో దాని ఆల్రెడీ బ్లాగ్ తీసి పెట్టాను, ఎవరైనా చూడాలంటే చూడండి. సో ఫైనల్లీ ఇంకా అదండి విషయం అయితే. సో నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో రాయండి. సో ఎలా ఉన్నా సరే నేను అది ఫీడ్బ్యాక్ ఏం తీసుకుంటాను. నెక్స్ట్ బ్లాగ్స్లో ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాచిగూడ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.